రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బండి భగీరథ్ ఎట్టకేలకు జైలుకి వెళ్ళాడు. అయితే నిన్నంతా కూడా హై డ్రామా చోటు చేసుకునింది. యాక్చువల్గా ఏంటంటే 8వ తేదీన పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు 17 ఏళ్ళ మైనర్ అమ్మాయి, ఆ పాప వాళ్ళ తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాదాపు 5 గంటల పాటు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. వాళ్ళు బండి సంజయ్ కుటుంబానికి ఈ విషయాన్ని తెలియజేశారు. దాంతో బండి భగీరథ్ వెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ అని వీళ్ళ మీదనే ఒక కేసు పెట్టాడు. దాని తర్వాత ఇక్కడ కూడా పేట్ బషీరాబాద్లో రాత్రి కంప్లైంట్ తీసుకున్నారు. దాని అంటే ఒక మైనర్ బాలిక మీద ఫోర్స్ఫుల్గా పెనెట్రేటివ్ సెక్స్ యాక్చువల్గా, కానీ వాళ్ళు సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో చట్టం 2012 కింద వేధింపులుగా నమోదు చేసుకున్నారు. అది బయటకు వచ్చిన న్యూస్. దాని తర్వాత బండి సంజయ్ తన మీద కుట్ర జరుగుతుందని, రాజకీయంగా తనని ఎదగనీయకుండా చేయడానికి ఒక ప్లాన్ చేసి ఇది చేశారని కూడా ఆరోపించారు. వాళ్ళు అంతు చూస్తానని కూడా బెదిరించాడు. ఇటు ప్రధానమంత్రి 10వ తేదీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎదురుగానే అతను మాట్లాడాడు. దాని తర్వాత ఏకతా యాత్రలో కరీంనగర్లో కూడా బెదిరింపులు చేశాడు. దాంతోపాటు ఆయన తన ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. కన్నపేగు డిప్రెషన్లోకి వెళ్ళిందని ఇవన్నీ కూడా చేశాడు. అంటే ఒక మెలోడ్రామా, ఒక బెదిరింపులు, ఈ రెండు చేశాడు. దాని తర్వాత బీఆర్ఎస్ దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద విపరీతంగా ఫోకస్ చేయడంతో, ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు దాని మీద ఫుల్ టైం వర్క్ చేయడంతో అది మెల్లమెల్లగా వైరల్ అయిపోయింది. దాంతో రేవంత్ రెడ్డి సిట్ వేశాడు. అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు, దీనికి సిట్ వేయాల్సిన అవసరం ఏంటి, క్లియర్గా ఉంది కేసు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటేనే పోక్సో పెట్టారు. పోక్సో పెట్టినప్పుడు మామూలుగా అయితే అది పోక్సో నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అంటారు. అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో కానీ అరెస్టు చేయలేదు. బండి సంజయ్ కూడా దాని గురించి మాట్లాడకుండా ఇది తప్పుడు కేసు అన్నట్టుగానే మాట్లాడారు. దాని తర్వాత విక్టిమ్ బ్లేమింగ్, ఆ అమ్మాయికి చాలా అఫైర్లు ఉన్నాయని, ఇతనితో కూడా అమ్మాయి ప్లాన్డ్గానే వచ్చిందని, మందు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండానే జనవరి 1న తాగింది అని కూడా ప్రచారం పెద్ద ఎత్తున అమ్మాయికి వ్యతిరేకంగా అమ్మాయిని బ్లేమింగ్ చేయడానికి ట్రై చేశారు. ఈ నేపథ్యంలో ఇది మెల్లగా ప్రజా సమూహాల్లోకి కూడా వెళ్ళిపోయింది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, జనరల్గానే ఈ సివిల్ సొసైటీ అనేది, పౌర సమాజం అనేది తెలంగాణలో బాగా బలంగా ఉంటుంది. వాళ్ళు దీన్ని టేకప్ చేయడంతో అది ఇంకా సీరియస్ అయిపోయింది. ఈ లోపల గవర్నర్ కూడా అమిత్ షాను కలిసి ఒక నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తుంది. సో బీజేపీలో కూడా ఒక వర్గం బండి సంజయ్కి యాంటీగా ఉండడంతో వాళ్ళు కూడా బండి సంజయ్కి మద్దతుగా ఎక్కడా నిలబడలేదు. పైగా వాళ్ళంతా కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టుకి వెళ్ళారు. నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన బండి భగీరథ్ తరపున ఈ అమ్మాయికి సంబంధించి అక్కడ కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించి మాత్రమే ఎక్కువగా చేసినట్టుగా అర్థమవుతుంది. కానీ పోక్సో ఏం చెప్తుందంటే, ఒక మైనర్ బాలిక కానీ ఒక మైనర్ బాలుడు కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా కలిసిన, బలవంతంగా వాళ్ళతో వేరే మేజర్ ఎవరైనా కలిసినా ఆ కలిసిన మేజర్లదే తప్పు అవుతుంది, వాళ్ళు నేరస్తులు అవుతారు. ఇక్కడ ఏమైందంటే సిట్ వేసినాక రితురాజ్ గైక్వాడ్ డీసీపీ, ఆమె సిట్కి ఇన్ఛార్జిగా ఉంది. ఆమె ఆధ్వర్యంలో మళ్ళీ ఆ బాలికను పిలిచి రెండోసారి వాంగ్మూలం తీసుకున్నాక దీన్ని పోక్సోలో సెక్షన్ 5(I) రెడ్ విత్ 6 దీన్ని చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం అగ్రెసివ్ పెనిట్రేటివ్ జరిగింది అనేది ప్రాథమిక నిర్ధారణలో ప్రూవ్ అయినట్టుగా అనమాట. సో దీని ప్రకారం మినిమం 20 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. దాని తర్వాత 12వ తేదీ పేట్ బషీరాబాద్ పోలీసులు ఈ అబ్బాయికి నోటీస్ ఇవ్వడానికి వెళ్తే లేడని చెప్పి వాళ్ళ మేనమామ ఆయనకి నోటీస్ ఇచ్చి వచ్చారు. 13వ తేదీ విచారణకు రమ్మన్నారు. ఈ లోపల కోర్టులో ముందస్తు బెయిల్ విచారణ జరిగింది.
ముందస్తు బెయిల్ ఇవ్వడానికి జడ్జి గారు నిరాకరించారు. ఆ అమ్మాయి మైనరే అనేది కూడా జడ్జి తేల్చారు. ఈ లోపల మైనర్ కాదు మేజరు 2 బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి అని చెప్పి వార్తలు వైరల్ చేశారు. కానీ ఆ 2 బర్త్ సర్టిఫికేట్లలో కూడా ఆ అమ్మాయి మైనర్గానే ఉంది. అంటే 2010 ఆగస్టు 12 ఒకటి ఉంటే 2008 ఆగస్టు 12 రెండవది ఉంది. ఈ రెండిటి ప్రకారం కూడా ఈ సంఘటన జరిగిన నాటికి ఆ అమ్మాయి మైనరే. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా పోక్సో వర్తిస్తుంది, అరెస్టు కావాలి. ఈ లోపల ఒక కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి